వీడియోలో చెప్పేది ఏ యొక్క ఎమ్మెల్యేని గాని ఏ యొక్క వ్యక్తిని గాని టార్గెట్ చేసి చెప్పింది కాదు. ఇది మొత్తం వ్యవస్థ గురించి, కొంతమంది నాయకుల ప్రజల ప్రవర్తన గురించి, ముఖ్యంగా మన సమాజం తయారు చేసిన ఆలోచనలు, మైండ్ సెట్ గురించి మాత్రమే. ఎవరినైనా వ్యక్తిగతంగా బాధించాలన్న ఉద్దేశం లేదు. ఇది విమర్శ కాదు, ఒక ఆలోచన. మనం రోజు ఏం చేస్తున్నాం? రోజు మన రాజకీయ నాయకులని తిడుతున్నాం అండ్ మన రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు దొంగలు అంటున్నాం. మన సిస్టమ్, మన గవర్నమెంట్ బాగలేదు అంటున్నాం. ఇది చెప్పడం ఈజీ, కానీ ఒక చిన్న నిజం ఏమిటంటే ఎమ్మెల్యేలు ఒంటరిగా ప్రచారం చేయడానికి ఊర్లోకి వస్తే మనం పట్టించుకోం. అదే ఆ ఎమ్మెల్యే చుట్టూ వందల సంఖ్యలో జనాలు, 20-30 కార్లు వెనక ఉంటే గౌరవిస్తాం. అంటే మన మైండ్ లో ఒక రూల్ ఉంది, ఎమ్మెల్యే అంటే క్రౌడ్, కార్లు తన వెంబడే వెంబడిస్తూ ఉండాలి అని. ఈ రూలు ఎవరు పెట్టారు? ఎమ్మెల్యే పెట్టలేదు, ప్రభుత్వం పెట్టలేదు, మనమే పెట్టుకున్నాం. ఇంకా ఎమ్మెల్యే ఏం చేస్తాడు? మన ఎక్స్పెక్టేషన్స్ ని అర్థం చేసుకుంటాడు. క్రౌడ్, కార్లు, జనాలు చుట్టూ వెంబడిస్తూ ఉండాలనుకుంటే ఖర్చు పెట్టాలి అనుకుంటాడు. అందుకే డబ్బు ఖర్చు చేస్తాడు, జనాలు రప్పిస్తాడు, ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాడు. ఆ డబ్బు ఎవరిది? అది అతడి సొంత డబ్బే. ఆ డబ్బును ఒక ఖర్చులా భావించకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా గుర్తిస్తాడు. తరువాత అధికారంలోకి వచ్చాక మన గవర్నమెంట్ కేటాయించిన డబ్బును మన సంక్షేమాలకు వాడుకోక ముందే ఆ డబ్బుకి బొక్కలు పెడతా ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? మనమే ఇబ్బంది పడతాం. మళ్ళీ మనమే మన గవర్నమెంట్ ని, మన ఎమ్మెల్యేలని తిడతాం. ఇది ఒక చక్రం. అసలు నిజం ఏమిటంటే ఈ సిస్టమ్ ని నాయకులు సృష్టించలేదు, ఈ సిస్టమ్ ని మనమే సృష్టించాం. అందుకే పీపుల్ క్రియేటెడ్ దిస్ సిస్టమ్ అండ్ టుడే ద సేమ్ పీపుల్ ఆర్ ది విక్టిమ్స్ ఆఫ్ ఇట్. నాయకులు మారాలి అంటే సరిపోదు, మనం కూడా మారాలి. క్రౌడ్, కార్స్, జనాలు చూసి కాదు, తన పని చూసి గౌరవించాలి. మన ఎక్స్పెక్టేషన్సే ఈ సిస్టమ్ ని తయారు చేశాయి. ఇప్పుడు అదే ఎక్స్పెక్టేషన్సే మనల్ని బాధిస్తున్నాయి.